రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేనతో పాటుగా బీజేపీ కూడా పొత్తుపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. బీజేపీ పెద్దల నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు గారికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మరికొన్ని రోజుల్లో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అక్కడ మోదీ అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. చర్చ జరగబోతోంది పొత్తుల గురించి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉన్నాయి. ఆ పొత్తులో బీజేపీ కూడా చేరబోతుంది. దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబు గారికి పిలుపునిచ్చారని, మరికొన్ని రోజుల్లోనే చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో వాళ్ళు చర్చించబోతున్నారు పొత్తు విషయం కూడా అంటూ కూడా ఇప్పుడు ఒక సమాచారం అందుతోంది. ఏంటి సార్, ఏం జరగబోతోంది? సో ఇప్పుడు పొత్తు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అనేది ఇప్పుడు ఒకళ్ళు అఫీషియల్గా అనౌన్స్ కాకపోవచ్చు, త్వరలోనే అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ పొత్తు అనే దాని మీద ఎప్పటి నుంచో ఒక క్లారిటీ ఉంది. అయితే ఎవరికి వాళ్ళే ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ఏం చేస్తూ ఉన్నాయంటే రాబోయేటువంటి రోజుల్లో సీట్లు ఎక్కువగా తీసుకోవాలి అనేటువంటి యాంగిల్లోనే ఆలోచిస్తున్నాయి. ప్రధానంగా జనసేన పార్టీ కానీ లేదా బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీల యొక్క బలం తక్కువ. ప్లస్ బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు చూస్తే కనుక 100 కంటే తక్కువ వచ్చినటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కానీ, బద్వేల్లో కానీ లేదా ఆత్మకూరులో కానీ జరిగినట్టు ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అసలు బీజేపీ బలం ఆంధ్రప్రదేశ్లో ఎంత, కాంగ్రెస్ బలం ఎంత అనేది అందరికీ తెలిసే, అది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇక జనసేన ఈ మధ్యకాలంలో బలపడింది అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. సరే, ఆ పార్టీ ఎంత బలపడింది ఏంటి అనేది రేపు ఎన్నికలకు పోతే కానీ తెలియదు. 2019 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ బలం ఎంత అంటే 5% లోపలే ఉంది. ఇప్పుడు అది మాది పెరిగింది అని చెప్పి అంటున్నారు. అది దానికి ఉదాహరణ ఏం చూపిస్తున్నారు? లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ చూపిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు కాబట్టి జనసేనకి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కూడా వచ్చి ఉంటుంది. దాన్ని బెంచ్ మార్క్గా తీసుకొని జనసేన ఓట్ బ్యాంక్ 10% పెరిగింది, 15% ఉంది, లేకపోతే 20% ఉందని కొందరు ఇట్లా అంచనా వేసుకుంటున్నారు. సరే, అసలు బలం ఎంత జనసేన పార్టీది అనేది పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన ఈ మధ్యకాలంలో సర్వేలు చేయించుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ నడుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీకి ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ గుర్తింపు లేదు. ఆ పార్టీకి ఇంతవరకు గుర్తింపు లేనటువంటి ఆ పార్టీకి గ్లాస్ గుర్తు వస్తుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో గ్లాస్ గుర్తుని ఫైనల్ చేసింది ఎన్నికల కమిషన్ ఈసారి ఎలక్షన్కి. మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్లాస్ గుర్తు కూడా లేదు, గల్లంతయింది. సో అలాంటి పరిస్థితి వస్తున్న ఆంధ్రప్రదేశ్లో అనే ఒక సందేహం, ఆందోళన ఉంది జనసేన పార్టీకి. జనసేన పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పార్టీ బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్ ఒకటి పార్టీని పెట్టారు, భారత్ యువజన పార్టీ అనేది పెట్టారు. దానికి కూడా కామన్ సింబల్ ఇస్తూ రైతు సంబంధించిన గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది జనసేనతో పాటు. సో ఇప్పుడు అసలు జనసేన రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సీట్లు, ఓట్లు సంపాదించుకోకపోతే ఆ పార్టీకి గుర్తింపు పోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆ పార్టీకి కూడా జీవన్మరణ సమస్య. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ అన్నాడు, రాజకీయంగా వీరమరణం పొందడానికి నేను సిద్ధంగా లేను, పొత్తు ఎవరితో పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టేయండి, గౌరవప్రదమైనటువంటి సీట్లతోటే పొత్తు ఉంటుంది అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతూ ఒక మాట తెలుగుదేశం పార్టీ అన్నా కానీ మీరు పడాల్సిందే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ఆయన చెప్పి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా నేను దేనికైనా సిద్ధమే, ఏ త్యాగానికైనా సిద్ధమే అని చెప్తూ నేను ముఖ్యమంత్రి రేసులో లేను అనేటువంటి విషయం కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత సరే మాట మార్చారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే నేను వద్దంటానా, ఎవరికి కోరుకున్నది, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్. అంటే దాని అర్థం ఏంది? తెలుగుదేశం పార్టీతో పోతేనే జనసేన పార్టీకి గుర్తింపు వస్తుంది రాబోయేటువంటి రోజుల్లో, లేదంటే జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు కూడా రాదు అనేటువంటిది ఒక క్లారిటీ ఉంది ఆ పార్టీకి. అలాంటప్పుడు జనసేన పార్టీ అవసరం జనసేన పార్టీకి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటి? జనసేనతో కలిసి వెళ్ళకపోతే అధికారంలోకి రామేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళిన తర్వాత చేసినటువంటి సర్వేలో సింగిల్గా తెలుగుదేశం పార్టీ వెళ్ళి పోటీ చేసినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది సర్వేల యొక్క సారాంశం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లేకపోయినప్పటికీ కూడా వామపక్షాలతో కలిసి వెళ్తే
తిరుగు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది మరికొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అయినా సరే గద్దె దింపాలి, పవన్ కళ్యాణ్ కూడా ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి. వీళ్ళిద్దరి యొక్క లక్ష్యం ఒకటే. కాబట్టి అక్కడ ఈ రెండు పార్టీలు కలిసాయి. కలిసి ఈ రెండు పార్టీలు ఏం చేశాయి, త్యాగాలకు కూడా సిద్ధపడ్డాయి. ఎవరు అవసరాలు వాళ్ళకున్నాయి. జనసేన లక్ష్యం జనసేనకు ఉంది, తెలుగుదేశం పార్టీ లక్ష్యం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఏంటి, రాజ్యాధికారం. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతారు, ఆయన సీనియారిటీ ఉంది కాబట్టి. జనసేన లక్ష్యం ఏంటి, తన పార్టీకి గుర్తింపు తెచ్చుకోవాలి, ఎన్నికల కమిషన్లో పార్టీ జనాల్లో నిలుపుకోవాలి, పార్టీని నిలుపుకోవాలి అనేది జనసేన యొక్క లక్ష్యం. ఎవరి లక్ష్యం, ఎవరి అంచనాలు, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలు దగ్గరైనటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చింది ఏంటంటే, బీజేపీ కలిసి వస్తుందని నేను భావిస్తున్నాను, బీజేపీ కలిసి రాకపోయినా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అయితే ఫిక్స్ అని చెప్పేశారు. అంటే వస్తారని లేకపోతే లేదని. అలాంటప్పుడు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, బీజేపీకి కావాల్సింది ఏంటి, ఎన్నో కొన్ని సీట్లు, ఎన్నో కొన్ని ఓట్లు కావాలి ఆ పార్టీకి. నేషనల్ పార్టీ అయినప్పటికి కూడా, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు దాదాపుగా ఉనికే లేదు ఆ పార్టీకి. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో 2014లో కలిసినప్పుడు ఒక 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఏమీ లేని చోట ఎంతో కొంత ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తే బెటర్ కదా, ఆ ఉద్దేశంతో ఆ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి క్రమంలో కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి మేము పెత్తనం చెలాయిస్తాము అనేటువంటి యాంగిల్లో ఆ పార్టీ ఉంది. చివరి వరకు నెట్టుకొని వచ్చింది. నెట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు బెట్టుగా పొత్తులోకి కలవాలి అనేటువంటి ఆలోచన. ఎందుకు అంత బెట్టుగా కలవాలి అనేటువంటి ఆలోచన అంటే, సీట్లు 1-2 ఎక్కువ ఇస్తారు కదా బెట్టుగా ఉంటే, మేము పొత్తు అని చెప్తే సీట్లు ఎక్కువ రావు కదా అనేది ఆ పార్టీ యొక్క ఆలోచన. రామజన్మభూమిలో అంటే అయోధ్యలో రామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ వరకు స్తబ్దుగా ఉన్నారు బీజేపీ. ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ రాబోతుంది, వచ్చే నెలలో షెడ్యూల్ ఇస్తారంటున్నారు. సో అలాంటి క్రమంలో ఏదో ఒకటి తేల్చాలనేది బీజేపీ యొక్క హైరాణ కూడా. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ స్పీడ్ అందుకుంది ఆంధ్రప్రదేశ్లో షర్మిల రావడంతో. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ అన్నాజల్లులు ఇద్దరు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేది ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భావజాలంలో విభిన్నంగా ఉంటాయి, ఓట్ బ్యాంక్ కూడా విభిన్నం. వాళ్ళిద్దరు కలిసినా కానీ నష్టం తప్పితే లాభం లేదు. సో ఇప్పుడు ఆప్షన్ ఏంది బీజేపీకి, తెలుగుదేశం పార్టీ జనసేన కలవడం ఒక్కటే ఆప్షన్ బీజేపీకి, అంత మించిన ఆప్షనే లేదు. కానీ అలాగని చెప్పి జనసేనతో కలిసి వెళ్దాం మన ఇద్దరం, నువ్వు బయట రా అని చెప్తే జనసేన వస్తారా, పవన్ కళ్యాణ్ వస్తారంటే రాడు. ఆయన ఆలోచన ఆయనకుంది, ఆయన లక్ష్యం ఆయనకుంది, ఆయన పార్టీని బతికించుకోవాలి. బీజేపీతో పోతే ఇద్దరు మునిగిపోతారు. అలాంటి పరిస్థితి ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో తాజాగా ఢిల్లీకి పిలుపు వచ్చింది, పవన్ కళ్యాణ్కి పిలుపు వచ్చింది. రేపు మాపో ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు, అమిత్ షా నరేంద్ర మోడీ తోటి మాట్లాడబోతున్నారు అని అంటే రాజకీయాల గురించి మాట్లాడతారు, సీట్లు ఓట్లు పొత్తుల గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఈ సమయంలో అందుకన్నా ఎజెండా ఉండదు ఎవరికి కూడా. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చిన తర్వాత నెగోషియేషన్కి చంద్రబాబు నాయుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏ నెగోషియేషన్ చంద్రబాబు నాయుడు తోటి అంటే, ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఎంపీలు కావాలి అని చెప్పి అడుగుతున్నట్టు బీజేపీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్. ఓ 10 ఎంపీలు లేకపోతే 8 ఎంపీలు అడుగుతున్నారని, 2 తప్ప ఎక్కువని చెప్పేసి అంటున్నారని, ఇలా రకరకాలుగా చర్చ జరుగుతుంది. సో ఈ నెగోషియేషన్స్కి అటు తెలుగుదేశం పార్టీకి ఇటు బీజేపీకి మధ్యవర్తిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ రేపో మాకు వెళ్ళి బీజేపీతో మాట్లాడి వచ్చిన తర్వాత అది కనుక ఫలప్రదం అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాంతో పొత్తు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పొత్తుతోటి 2014లో ఏ విధంగా అయితే వెళ్ళారో అదే తరహాలో రేపు 2024 ఎన్నికల్లో కూడా ఈ 3 పార్టీలు కలిసి పొత్తుతోటి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని చెప్పేసి మనకు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. సో ఇక్కడ ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి, అందరి గోలు ఒకటే, అల్టిమేట్ గోల్ ఏంటి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి, లేదంటే రాష్ట్ర యొక్క ప్రయోజనాలు కానీ రాష్ట్రం కానీ దెబ్బతింటుంది అనేది అందరిలో ఉన్నటువంటి భావన. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి చేతులు కలిపే అవకాశం ఉందనేది ఒకటి, జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకున్నా కానీ నష్టం అనేది ఒకటి. వీటన్నిటి కాన్సెప్ట్లో ఆప్షన్ ఒకటే ఉంది బీజేపీకి,
పొత్తు పెట్టుకోవడమే మార్గం, అంతకుమించి మార్గం లేదు. ఓకే. చంద్రబాబు నాయుడుకి ఏమో రాజ్యాధికారం కావాలంటే పొత్తు అనేది అనివార్యం. పవన్ కళ్యాణ్కేమో పార్టీని బతికించుకోవాలంటే ఆయనకి పొత్తు అవసరం. ఇట్లా ఎవరు అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ అవసరాల క్రమంలో ఈ మూడు పార్టీలు ఒకటేటువంటి అవకాశం ఉంది. సో ఢిల్లీ పిలుపు, ఢిల్లీ మీటింగు ఇవన్నీ కూడా ఈసారి ఖచ్చితంగా ఫలప్రదం అవుతాయని చెప్పి, అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి కూడా అనుకోవచ్చు. కారణం ఏంటంటే నితీష్ కుమార్ తాజాగా ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తే బీహార్లో అక్కడ ఆయన రిజైన్ చేశారు. అవును, రిజైన్ చేసేసి ఆయన ఇప్పుడు బీజేపీతో కలవబోతున్నాడు. అంటే ఇండియా కూటమిని వదిలిపెట్టేశారు. సో ఇండియా కూటమికి దూరంగా నేను ఉంటాను, నేను పార్టీకి నేను వెళ్తానని చెప్పి మమతా బెనర్జీ ప్రకటించారు. ఇంకొక వైపు ఆప్ వాళ్ళు కూడా మా పార్టీకి మేము వెళ్తాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉండేటువంటి అవకాశం. సమాజ్వాదీ పార్టీ కూడా ఉంది. జాతీయ స్థాయిలో ఉండేటువంటి పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఇండియా కూటమి బలహీనపడుతున్నటువంటి సమయంలో, ఇండియా కూటమి మీద అస్పష్టత ఉన్న ప్రస్తుత సమయంలో ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ ఈ పార్టీలన్నింటినీ కలుపుకొని పోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మళ్ళీ వాళ్ళందరూ కనుక ఒకటైతే ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ప్లస్ నితీష్ కుమార్ బయటకు వచ్చాడు కాబట్టి మళ్ళీ బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని బీహార్లో ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నితీష్ కుమార్ ఎఫెక్ట్ కూడా ఆంధ్ర మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి రాజకీయంగా నీకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది త్వరలోనే. బహుశా ఈ వారం నెక్స్ట్ వీక్లోనే దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఢిల్లీకి పిలుపు వచ్చిందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే అయోధ్యకు చంద్రబాబు నాయుడిని పిలిచినప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి పిలుపు వచ్చిందా రాలేదు తెలియలేదు, దాని మీద రెస్పాండ్ కాలేదు వాళ్ళు. బట్ చంద్రబాబు నాయుడికి పిలుపు వచ్చింది అని అంటేనే ఖచ్చితంగా పొత్తుకి ఒక స్టెప్ పడింది అనేది ఒకటి. రెండేంటంటే చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిందని ఒక ప్రాపగండా చేసుకుంటున్నారు. దానికి బ్రేకప్ చేయడానికి కూడా ఇప్పుడు బీజేపీ స్టాండ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో అన్ని కోణాల నుంచి ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు పొత్తులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన క్లారిటీ సమీప భవిష్యత్తులోనే కొన్ని ఈ వీక్ నెక్స్ట్ వీక్లోనే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అందులో భాగంగానే వీళ్ళు ఢిల్లీ టూర్ కూడా ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.